అందరికీ ఇవాళ మా రెసిపీ ఏంటో తెలుసా? సండే కదండి. ఇవాళ తలకాయ పులుసు, ఇంకా ఇగోండి చికెన్ ఎగురు మా అత్తయ్య చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి టమాటా ముద్ద వేసారు, వేపుతున్నారు. ఇదిగోండి అది ముద్ద అయితే వేగింది. ఇదిగో మొత్తం ముక్కలన్నీ వేసారు, తలకాయ ముక్కలన్నీ వేసారు. మనం అయితే ఇంకా కళాయి వేసి మసాలా ముద్ద వేసి గంటల తరబడి మనం వేపుతూ ఉంటాం అండి. మరి మా అత్తయ్యలు ఇంకా పాతకాలం టైప్ కదా, అందుకే చూడండి అన్నీ కలిపేసి వేస్తారు. ఫస్ట్ ముద్ద వేసి ఆ తర్వాత ఎంత ఆగలేదు, మామూలుగా జస్ట్ వేగింది, ఆ తర్వాత ఇవన్నీ వేస్తారు. ఇంకోండి గరం మసాలాలు, ఇంకా చికెన్ ఎగురికి. మరి ఇంకా మా తోడుకోళ్ళు చికెన్ తందూరి కూడా చేస్తుంది, దానికోసం మ్యారినేట్ చేసి ఉంచిందండి. ఇదిగోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచింది. ఇప్పుడు మా అత్తయ్య చికెన్ అది అయిపోయిన తర్వాత అప్పుడు తను వచ్చి తన వర్క్ అనమాట, తను వర్క్ చేసుకుంటుంది. ఇదిగోండి మటన్ అయితే ఇలా వేస్తున్నారు. ఇంకోండి చింతపండు అయితే నానబెట్టేసి ఉంచారు, కొంచెం నానబెట్టాను చింతపండు. ఇదిగోండి తలకాయ అయితే ఇలా అవుతుంది ప్రస్తుతానికి. ఇదిగోండి పక్కన చికెన్కి కూడా కళాయి వేశారు, ఆయిల్ వేశారు. తలకాయ అయితే ఇలా వేగుతుంది. అన్నీ కారం ఆట వేసిన తర్వాత అయితే కలుపుకుని కలర్ అంటే మీరు ఇదిగోండి మసాలా ముద్ద వేసారు, పెడతాను. మసాలా ముద్ద వేసారు, దాంట్లోనే చికెన్ పీసెస్ వేస్తారు. ఇంక ఇది ఇలా మీడియంలో పెట్టేసి ఇంక అలాగా మూత పెట్టేస్తారన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇదైతే ఉడుకుతుంది తలకాయ. మీలో ఎంతమందికి తలకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదిగోండి ఇందులోనే కొత్తిమీర కారం కూడా వేస్తారు. గ్యాస్ అయితే హైలో ఉంది. ఇదిగో చికెన్ కూడా హైలో పెట్టారు, ఇది కూడా అవుతుంది చూడండి. కారం వేస్తున్నారు. ఇలాంటి చింతపండు పుల్ల అయితే వేశారు. చికెన్ అయితే అవుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ పులుసు వేసారు. హలో అండి అయిపోయింది పులుసు అది, అంటే చింతపండు అది వేసి మూత పెట్టాం. ఇంకా కుక్కర్ అయితే వేసామండి. ఇంకా తలకాయ కదా ఈజీగా ఒక 5-6 విజిల్లు అవ్వాలి. మెయిన్ అయితే ఏం చేస్తానంటే ఒక 3 విజిల్లు హైలో వచ్చిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేస్తానండి. ఫుల్గా సిమ్లో పెట్టేసి ఇంకొక 20 మినిట్స్
పోయిన తర్వాత ఇంకా అప్పుడు ఆఫ్ చేస్తాను. ఇంకా నెంబర్ పెట్టుకోను, ఇంకా ఒక 7 విజిల్స్ 8 విజిల్స్ అవ్వాలని. 2 విజిల్స్ రాగానే ఫుల్గా సిమ్లో పెట్టేస్తాను. ఫుల్గా సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ అలా ఉంచితే కూడా అలా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగా. ఈ చికెన్ అవుతుంది, సిమ్లో పెట్టారు. మా చికెన్ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా కాళ్ళు అయితే అవ్వలేదు, ఇక సిమ్లో ఉంది. ఇంకా అలా ఇంక ఈజీగా ఒక 20 మినిట్స్ పట్టేస్తుంది. ఇంక 20 మినిట్స్ ఇంకా అలాగ మంది కాదని ఇంకా అలా సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా చక్కగా బాగుంటుందండి పీసు. లేదు అంటే కంగారుగా వండేసుకుందాము చేద్దామని అంటే ఇంకా అలా అదనమాట. ఇదిగోండి మేము ఈ పని అయ్యేలోపు ఈ పని చేసుకున్నాం మేము. చూసారా, కనిపిస్తుందా? మాది పెద్ద ఫ్యామిలీ అండి. ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి స్టవ్ అయితే నేను ఆపేస్తున్నాను. అదండి, ఇంతవరకు అయింది మా వంట. భోజనం అయితే అన్నం అది ఎక్కించాం, రైస్ కూడా అయిపోయింది. కొంచెం గ్యాస్ అది అయిపోతే మేము ఇంకా పిల్లలు కూడా ఏదో పార్టీ చేస్తారంట వాళ్ళ డాడీస్కి. అంటే మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు మా ఇంటికి సమ్మర్ హాలిడేస్ అని. వాళ్ళకి ఇప్పుడు వచ్చి అంటే వాళ్ళ డాడీకి మా మరిది గారికి మా హస్బెండ్కి ముగ్గురు ఫాదర్స్కి ఇప్పుడే డీమార్ట్కి వెళ్ళారండి టీషర్ట్స్ తీసుకోవడానికి. టీషర్ట్స్ అవి తీసుకొని వచ్చి చిన్న కేక్ కటింగ్ పార్టీ అది ఉందంట. వాళ్ళైతే లంగావాణీలు అవి ఏవో కట్టుకుంటారంట. కట్టుకొని వాళ్ళ డాడీస్కి తోటి కేక్ కట్ చేయిస్తారట. చిన్న పార్టీ ఉంది. ఆ పార్టీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా వీడియోస్ అలా కంటిన్యూస్గా వాచ్ చేయండి. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. టేక్ కేర్, బాయ్.